హాయ్! నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో, బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున గారు వచ్చి ఆడియన్స్‌తో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత హౌస్‌లో హౌస్‌మేట్స్‌ని పలకరించి అందరూ కూర్చుంటే నబీల్‌ని నిలబడమని చెప్పి నైనికాని స్టోర్ రూమ్‌కి వెళ్ళమని అక్కడ ఉన్న ఒక ట్రే తీసుకొచ్చింది. ఆ ట్రేలో ఏంటంటే గోల్డ్ బ్యాంగిల్ ఉంది. గోల్డ్ బ్యాంగిల్ అది పృథ్వీని నబీల్‌కి తొడగమని చెప్పి చెప్తాడు. ఎందుకంటే మెగా చీఫ్ అయినందుకు. తను మెగా చీఫ్ అయినందుకు నాగార్జున గారు అభినందించారు. తర్వాత మణికంఠని యాక్షన్ రూమ్‌కి రమ్మని చెప్పారు. యాక్షన్ రూమ్‌కి రమ్మని సోఫాలో కూర్చున్న తర్వాత ఎదురుగా టేబుల్ పైన టిష్యూస్ చాలా ఉన్నాయి. ఆ టిష్యూస్‌ని 8 నిమిషాలు టైం ఇస్తాను. ఆ టిష్యూస్‌నన్నిటిని ఉపయోగించి ఎంతసేపు ఏడవాలో అంతసేపు ఏడ్చేసి అని చెప్తారు నాగార్జున. సార్ నేను అటువంటివి చేయను, ఇంకా ఏడవను, ఇంకా స్ట్రాంగ్గా ఉంటాను అంటే, స్ట్రాంగ్గా ఉంటానన్నా కానీ నీకు ఏడుపు వస్తుంది, ఏడ్చేసేయి అంటారు. అంటే ఏడవను సార్ అంటే ప్రియా అంటే మణికంఠ వైఫ్. ప్రియా నిన్ను రావద్దు నా దగ్గరికి, ఇండియాలోనే ఉండు అంటే కూడా అడవ్వా అంటే దానికి కొంచెం ఏడ్చేస్తుంది. కొంచెం అది నాటకీయంగా ఉంటుంది. నాకు తెలిసి తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. హౌస్లో ఏంటంటే బయట ఆడియన్స్ చేత సింపతి పొందడానికి తను చేస్తున్న డ్రామా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రాబ్లంలో ఉన్నోడు ఏంటంటే బిగ్ బాస్కి రాలేడు. ఎందుకంటే బిగ్ బాస్లో 100 రోజులు ఎవరిని కలవకుండా, ఫోన్ లేకుండా ఉండాలి. ఏంటి విషయాలు అనేది కనుక్కుంటూ ఉండాలి. తన ప్రాబ్లం ఉండుంటే అటువంటిది ఏం లేదంటే నాకు బాగా 100% డౌట్. కానీ అతను స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాక ఆ స్ట్రాటజీ వల్ల ఏంటంటే పక్కన వాళ్ళు డల్ అయిపోతారు, పక్కన వాళ్ళు హౌస్ అంతా నీరసంగా ఉంటుంది. ప్లస్ అతనికి మంచి జరిగి అతనికి ఓట్లు పడుతున్నాయి. వేసేవాళ్ళు వేస్తారు, సెంటిమెంట్ నమ్మేవాళ్ళు. ఎందుకంటే బర్రె లెక్క అని చెప్పి బర్రె దగ్గర నిల్చొని ఫోటోలు తీసుకొని ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించి ఎమ్మెల్యేగా నిలబడతానని అవి చాలా తతంగాలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ జనాలు ఏంటంటే అమాయకత్వం వదిలి నిజంగా ఎవడు ప్రాబ్లమ్స్లో ఉన్నోడికి హెల్ప్ చేస్తే అది చాలా మంచిది. హెల్ప్ చేయడం అనేది తప్పని నేను చెప్పను. హెల్ప్ చేయడం చాలా మంచిది. ఒకరికొకరు సహకారం చేసుకుంటేనే దేశం చాలా బాగుపడుతుంది. దేశం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుపక్కల ఉన్న ఏమంటారు దాన్ని, నాకు నోటికి రావడం లేదు. మన చుట్టుపక్కల ప్రదేశాన్ని కొంచెం ప్రశాంతంగా ఉంచుతాం. మన ఊరిలో సాయం చేస్తాం. మన ఊరు, మన రాష్ట్రం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ఆ విధంగా అంటే సాయం చేస్తే ఎప్పటికైనా నీకు చేసిన వాళ్ళకి దాని రుణం కనిపిస్తుంది. ప్లస్ చేసుకున్న వాళ్ళు కృతజ్ఞతగా కూడా ఉంటారు. కొంతమంది అఫ్కోర్స్ ఎవరో ఒకరు ఉండకపోసేమో, కానీ ఇంకా డైవర్ట్ అయిపోతున్నాము. ఇంకేంటంటే టిష్యూలు ఎంత అని చెప్తాడు. అప్పుడు ఏడుస్తాడు. ఏడ్చేసిన తర్వాత నీకు వచ్చిన ఫుడ్ అతనికి మొన్న ఏంటంటే ఫుడ్ అందరికీ వస్తే ఆ ఫుడ్ ఎవరెవరికి ఇవ్వాలి ఏంటని అది జరిగింది. దానికి ఇతనికి ఫుడ్ వచ్చింది. ఫుడ్ వాళ్ళ భార్య దగ్గర నుంచి వచ్చిందని చెప్పి, ఆ ఫుడ్ భార్య దగ్గర నుంచి రాలేదు. అఫ్కోర్స్ వాళ్ళ భార్య యూఎస్లో జాబ్ చేస్తుంది అనుకుంటా. యూఎస్లో జాబ్ చేస్తుంటే అక్కడ నుంచి ఇండియాకు వచ్చి ఫుడ్ పంపించే అంత ఖర్చు పెట్టుకోరు అనుకుంటాను నేను. నీ ఫ్రెండ్ రాహుల్ పంపించాడు అని చెప్తే దానికి ఏడుస్తాడు. ఏడ్చేసిన తర్వాత ఇక నాగార్జున గారు కొంచెం మోటివేట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఎవరికైనా ప్రతి మనిషికి ఏదో విధమైన ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్నే పట్టుకొని వేలాడుతూ ఉంటే ముందుకు సాగలేము,
బిగ్ బాస్ హౌస్లో అయితే ఏ ఆటలోనూ సాధించలేవు. నీకు నీ పక్కన ఒక టిష్యూ పేపరు బండిల్ పెట్టుకో. నీకు ఏడవాలనిపించినప్పుడల్లా ఆ టిష్యూ పేపర్ని చూడు, అరే ఎందుకు ఉంది ఇది అని ఆ ఆ ఏడుపు ఆగిపోతుంది అని కొంచెం మోటివేట్ చేస్తారు. చూద్దాం మనకంటే ఎలా మారుతాడో. అతని నటన ఎందుకు ఆగుతుంది? అయినా కానీ నటన ఆగదు, ఎందుకంటే గెలవాలని వచ్చినాడు కదా, గెలవాలి ఇక్కడ ఓట్లు పడాలని వచ్చినాడు కదా, ఆ నటన ఆగదు. ఇక నైనికాని స్టోర్ రూమ్కి వెళ్ళమని చెప్పి అక్కడ ట్రే ఉంటే తీసుకొని వచ్చింది. అందులో ట్రేలో మిర్రర్స్ ఉన్నాయి. మిర్రర్స్ మనిషి ప్రభావాలు అంటే హావభావాలు అక్కడ రాసి ఉంటుంది. ఎవరికి ఏ విధంగా ఉంటారో వారికి అది ఇచ్చి ఎందుకు అనేది చెప్పాలి. అది పాతదే. నాకు తెలిసి బిగ్ బాస్ నాగార్జున గారు శనివారం ఏం చేయక పసలేని ప్రోగ్రాం పెట్టి శనివారం పసలేని శనివారంగా చేశారు. అది తెప్పించి ఇది ఈ సీజన్లోనే రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ జరిగింది. తెప్పించి అందులో ఏంటంటే ఎవరికి సూట్ అయ్యేదో వాళ్ళకి ఇవ్వాలి. ఆ మిర్రర్లు ఫస్ట్ ఏంటంటే ప్రేరణ వచ్చింది. ఒక బోర్డు తెప్పించి బోర్డులో అందరి ఫోటోలు ఉన్నాయి నాగార్జున గారి పక్కన. తర్వాత ప్రేరణ వచ్చి అన్నోయింగ్ అనే మిర్రర్ని మణికంఠకి ఇచ్చి తన థాట్స్లోనే ఉంటాడు కానీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. ఇంకా చెప్తుంది ఏదైనా కానీ ఒక మాటతో నిలబడ్డు, ఇక్కడ మాట అక్కడ ఇవన్నీ చెప్పినవే మణికంఠ గురించి. ఇంకా సీతకి ఇచ్చి జలసీ ఇచ్చింది. సీతకి జలసీ ఇచ్చి మా క్లాన్ ఉన్నప్పుడు ఒకరిని తీయాల్సి వస్తే తనని తీశారు. తనని తీసినప్పుడు తను ఏంటంటే దానికి ఎక్కువగా ఏడ్చేసి ఎక్కువ సీన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే అప్పుడు అంత జరగలేదు. అప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఒకసారి ఓడిపోయినప్పుడు తీయాల్సి వస్తే నేనే వెళ్తానని చెప్పి చివరికి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి మణికంఠకి చెప్పేసాను. తనే వెళ్తానని తప్పించుకుంటానని మణికంఠని తప్పించారు. రెండోసారి ఓడిపోయినప్పుడు వాళ్ళే తీయాల్సి వస్తే సీతను తీసేశారు. అప్పుడు ఓకే బాధ ఉంటుంది, తర్వాత అయినా కామ్గా ఉండొచ్చు కదా. దాన్ని ఏంటంటే సీత కూడా ప్రాపకంగా విపరీతమైన లాగుద్ది విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా లాగి తెగేదాకా లాగుద్ది. ఇంకా సీతకి ఇచ్చి చెప్తుంది. మణికంఠ మాత్రం అందరినీ కూర్చోమని మణికంఠతో మాత్రం హౌస్లో జరిగిన ఇంకా మణికంఠ మాత్రం హౌస్లో జరిగిన విషయాలను బట్టి మళ్ళీ మాట్లాడి అతని యాక్టింగ్ చూస్తే అతని చేస్తాడు చూస్తే ఎవరురా నువ్వు అంటారు. ఆ విధంగా అనాల్సి వస్తుంది. ఇంకా అతని ఫోటోకి బోర్డు పైన అతని ఫోటో ఉంది కదా, అతని ఫోటోకి క్రాస్ మార్క్ వేశారు నాగార్జున గారు. ఇంకా తర్వాత విష్ణుప్రియ వచ్చి మనకంటకే సెల్ఫిష్ అనేది ఇచ్చింది. సెల్ఫిష్ ఎప్పుడు తన గురించే తన ఆలోచన. హౌస్లో వాళ్ళందరూ తన గురించే ఆలోచించాలి, వాళ్ళందరూ వచ్చి తన్నే ఓదార్చాలి, ఎప్పుడు తనదే ధ్యాస అని ఉంటాడు. ఏమాత్రం ఎదుటి వారి గురించి ఆలోచించడు, సిచ్యువేషన్ అనేది కూడా ఆలోచించడు అని చెప్పి తనకి వేస్తుంది. తర్వాత అన్నోయింగ్ని నిఖిల్కి ఇచ్చి తను చీఫ్ అయిన దగ్గర నుంచి చీఫ్గా కిందకి దిగేదాకా, చీఫ్ సీట్లోంచి కిందకి దిగేదాకా నన్ను ఒక కంటెస్టెంట్గానే గుర్తించలేదు, నన్ను ఒక తేలిగ్గా చూశాడు అన్నట్టు చెప్పింది. తేలిగ్గా అంటే నువ్వేమన్నా తప్పుడు ఆడావా, ఏమన్నా ఆటలో పొడిచేసి వీరంగం సృష్టించుంటే నిన్ను ఏమైనా చూస్తారు. నీ దగ్గరే ఉంది వికృతి చేష్టాలు, ఆ డ్రెస్సింగ్ సెన్స్ అంతా కనిపించేటట్టు. డ్రెస్సింగ్ సెన్స్ అంటే
ఒక హాట్గా కనిపించాలంటే డ్రెస్సింగ్ చింపుకొని వేసుకొని అవసరం లేదు. దానికి కొన్ని ఓకే, ఆ విషయాలు అడల్ట్ విషయాలు మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇంకా నిఖిల్కి ఇచ్చి చెప్తుంది, నా దిగే వరకు నన్ను గుర్తించలేదు అని చెప్తున్నాడు. విష్ణుప్రియ లాఫింగ్ గురించి నాగార్జున తెగ పొగిడేశాడు. లాఫింగ్, విష్ణుప్రియ లాఫింగ్ గుడ్ థెరపీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని మెచ్చుకుంటాడు. అంతగానో నచ్చి ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు, కానీ చాలా అసహ్యంగా ఉంది ఆ ప్రవర్తన. కానీ డ్రెస్సింగ్ సెన్స్ ఎంత చెప్పాను, ఆయన నవ్వు కానీ మగాళ్ళలాగా బా, ఒక మనిషిని అలా అనడం తప్పే. మనిషిలో ఉన్న ప్రవర్తన, కానీ ఆమె కావాలని ఇంకా చేస్తా, దాన్నే ఎక్కువ చేస్తా ఉంటే అనక తప్పదు కదా. ఇంకా తర్వాత నబీలు విష్ణుప్రియకి అన్నాయింగ్ అని ఇచ్చి తన క్లాన్ గురించే కాంతారా అని ప్లేన్ ఉంటే, కానీ ఎప్పుడు ఓడిపోతున్నాము కాంతారా అనే పేరు వల్ల. పక్క క్లాన్కి శక్తి అని పేరు ఉంది, శక్తితోటి గెలుస్తూ ఉన్నారు, నేనే సజెస్ట్ చేశాను అని చెప్తుందండి. నువ్వు ఆట ఆడి గెలిస్తే గెలుపు వస్తుంది, కానీ పేరు మార్చినందువల్ల గెలుపు వస్తుందా? ఇవన్నీ ఎవరు చెప్తారంటే చేతకాని వాళ్ళు చెప్తారు. ఒకవేళ నువ్వు ట్రై చేసి ఓడిపోతే అప్పుడు ఒక విధంగా అనొచ్చు, బాగా ట్రై చేసింది, తను ఓడిపోయిన గెలుపు ఓటములు అనేది సహజం ఎవరికైనా, ఎవరి లైఫ్లో అన్నా. కొందరు సక్సెస్ అవ్వచ్చు, తర్వాత వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, మళ్ళీ దాంట్లో గెలవచ్చు, తర్వాత దాంట్లో ఓడిపోవచ్చు. గెలిపోవటములు అనేది సహజంగా ఉంటాయి. మనిషి ప్రయత్నం అయితే ప్రయత్నం కొనసాగితే తనకి ఎప్పుడో ఒకప్పుడు దాని విజయం లభిస్తుంది, దాని ఫలితం కనిపిస్తుంది అని నాకు జరిగినంత మాత్రం. నాకు కష్టపడితే ఏదైనా ఫలితం కనిపిస్తుంది, ఏదైనా ప్రయత్నిస్తేనే విజయం కూడా దొరుకుతుంది. ప్రయత్నించకుండా నాకు విజయం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా నబీలు రెండవ మిర్రరు యష్మికి ఇచ్చి, నేను చీఫ్ అయిన తర్వాత అందరూ అభినందించారు, తను మాత్రం నన్ను వచ్చి అభినందించలేదు. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్రెండు పృథ్వీ నాతో గేమ్ ఆడి ఓడిపోయినందుకేమో. తను అప్పుడు నానా హంగామా చేసింది. అసలు ఓడిపోయిన అతని కంటే ఈమె ముందు ఆయన పృథ్వీ అంటేనే పడదు. తర్వాత సోనియా వెళ్ళిపోయిన తర్వాత దగ్గర అయిపోయింది, సోనియా ప్లేస్ని తీసుకొని ఇంకా పృథ్వీని ప్రేరణ సంచాలకులుగా ఉండి ప్రేరణ కరెక్ట్గా చేస్తే, ప్రేరణ ఈ మాత్రంగా చేయలేదా? బొక్కలో సంచాలకులు అయితే పెద్ద గొప్ప అనుకుంటా. ఏందో వింత సైకో మాదిరిగా, నిజంగానే చెప్తున్నా, సైకో మాదిరిగానే ఆ ప్రవర్తన అంటే తను అనుకున్న వాళ్ళే గెలవాలి, పక్కన వాళ్ళు గెలవకూడదు. ఆట కష్టపడి ఆడినా, తెలివితో ఆడినా గెలవకూడదు. తను అనుకునే వాళ్ళే గెలవాలి, నువ్వు ఏం చేస్తే అదే జరగాలి. ఆ విధంగా అంటే ఎప్పటికైనా దెబ్బ పడుతుంది. ఇంకా ఆమె నటన చూస్తే అబ్బో చెప్పలేం. ఆమె చేష్టల గురించి అయితే ఎందుకో పబ్లిక్కి నచ్చుతారు, పబ్లిక్కి నచ్చబట్టే కదా ఇన్ని రోజులు ఉన్నారు. మణికంఠ ఎన్ని చేస్తాడు, మణికంఠ పబ్లిక్ నచ్చుతున్నాడు కదా. యష్మి కూడా అలాగే చేస్తుంది, సీత కూడా ఇలాగే చేస్తుంది. కొందరు ఉన్నారు, నైనిక ఏం ఆడుతుంది, ఏం ఆడదు. బిగ్ బాస్ నాగార్జున గారు కూడా తిడతారు చివరిలో. ఇంకా యష్మిని మిర్రర్ ఇచ్చేయమని చెప్పి ఇవ్వడానికి వస్తుంటే ఐ మిస్ యూ మగలే అని నాగార్జున గారు అంటారు.
ఐ మిస్ యూ మగలే అనగానే వాళ్ళ నాన్నగారు నిన్న పంపించారు ఒక లెటర్. ఆ లెటరు అంటే మెసేజ్, ఆ మెసేజ్లో వర్డ్ అది ఒక వర్డ్, ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ మిస్ యూ మగలే అని చెప్తే తెగ ఏడ్చేసింది. ఏడుపు వస్తుంది కామన్, ఏడ్చినందుకు నేనేం అన్నాను, కానీ నిన్నెందుకు ఏడవలేదు? నిన్న నీకు ఎవరిని మిస్ అవుతున్నావు అంటే ఫ్రెండ్స్ని మిస్ అవుతాం, ఫ్రెండ్స్ అన్నాక మిస్ అవుతాము. కానీ ఏడ్చేంత ఒక నెలకి 1.5 నెలకి మిస్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ని అని ఏడ్చేంత ఉండదు కదా. అది పేరెంట్స్ అంటే అమ్మా నాన్నో లేకపోతే కూతురు భర్త భార్య సంథింగ్ ఈ విధంగా ఏదో ఒకటి కొడుకులు ఉంటుంది. అది ఇంకా చాలా క్రియేట్ చేస్తే అట్లా ఏడ్చినట్టుంటే కన్నీళ్ళే రావు, ఎక్కెక్కి ఏడ్చు. ఒక్కోసారి కన్నీళ్ళు వస్తాయి, అనవసరమైన దానికి రాదు. ఇంకా మేకప్ తిరిగిపోతుందేమో అని చెప్పి పక్కన వాళ్ళు టిష్యూ తోటి మేకప్ వాద్దడం, అబ్బా అదంతా చూడాలి, ఇది నేషాలు అనుకుంటాం. ఇంకా ఎన్నోయింగ్ మిర్రర్ మణికంఠకి ఇచ్చింది. ఆ మణికంఠని అందరూ టార్గెట్ చేసేట్లేదు. మణికంఠ ఇచ్చి క్లారిటీ లేని థాట్స్ తోటి చెప్పి తను ఏం చెప్పినా విదూరంగా ఉంటుంది. క్లారిటీ లేని థాట్స్ అని చెప్పి తన ఆలోచనలు తనకే ఉంటాయి, ఎదుటి వాళ్ళ గురించి అదే కామన్ అది. తర్వాత రెండవ మిర్రరు ప్రేరణకి ఇచ్చి 1 వీక్ నుంచి తను అనుకున్నట్టు లేదు. తను అనుకున్నట్టు అంటే నువ్వు అనుకున్నట్టు ఉండాలని రూల్ ఏం లేదు కదా. తను అనుకున్నట్టు లేదు అంటే సంచలకులుగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయండి, గేమ్ తప్ప ఆడుతుంటే సపోర్ట్ చేస్తారా. సంచలకులుగా ప్రేరణ బాగా చేసింది, ఎక్సలెంట్, 100% న్యాయం చేసింది. దానికి వేసింది ప్రేరణని సంచలకులు నిర్ణయం తీసుకుంది. ఇంకా నిఖిల్ వచ్చి మణికంఠకి కన్నింగ్ అని మిర్రర్ ఇచ్చాడు. ఇచ్చి తన గేమ్ కాకుండా నా గేమే, నన్నే చూడాలి, నా ఆటే చూడాలి, హౌస్లో వాళ్ళందరూ వచ్చి అనే కన్నింగ్ ఉంటుంది అని చెప్పారు. తర్వాత అందరూ మనకన్నా టార్గెట్ చేశారు. తర్వాత విష్ణుప్రియకి ఇచ్చి పృథ్వీతోటి తనకున్న పరిచయాన్ని తను ఏమన్నా అన్నా కానీ ఒప్పుకోదు, జెల్సీగా కూడా. అది కూడా ఒక పాయింట్. పృథ్వీకి అని ఏముంటుంది, మా అయితే ఆమె కసితో చూస్తుంటుంది, ఆయన కాట్రాజు అంతే. వాళ్ళిద్దరి మధ్య ఏంది పెద్ద విషయం ఉన్నట్టు. రొమాన్స్ అనేది చూడటానికి అందంగా ఉండాలి, వల్గర్గా ఉంటే ఎబ్బెట్టిగా ఉంటే అవి రొమాన్స్ అనర్థాన్ని ఇంకొకటి అనవచ్చు. సరే ఎనీహౌ, నిఖిల్ టీమ్ టాస్క్లు గెలిచి 3 లక్షలు సంపాదించి ప్రైజ్ మనీకి కలిపారు. ప్రైజ్ మనీ ఇప్పుడు 18 లక్షలు అయింది. నాగార్జున గారు అభినందించారు. అభినందించిన తర్వాత నైనిక వచ్చి టాక్సిక్ ఇలా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు తీసుకుంటారు. ఏమంత పసలేని ఇవే ఇచ్చుకుంటా. తర్వాత నబీల్ని ప్రాపర్టీస్ తెమ్మని చెప్పి ప్రాపర్టీస్ తెచ్చి అందులో బాటిల్స్ ఉన్నాయి. బాటిల్స్ ఎవరి పేరు మీద ఉన్న బాటిల్స్ వాళ్ళకి ఇచ్చేసి షేక్ చేయాలి. షేక్ చేస్తే రెడ్ కలర్ వస్తే సేఫ్, గ్రీన్ కలర్ వస్తే రెడ్ కలర్ వస్తే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్. ఇంకా తర్వాత నిఖిల్ సేఫ్ అయ్యాడు, గ్రీన్ కలర్ వచ్చింది. తర్వాత స్టోర్ రూమ్ నుంచి నామినేషన్ నిలబడమని విష్ణుప్రియకి మళ్ళీ కొంచెంసేపు ఆడిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ స్టోర్ రూమ్లోకి పంపించి పప్పీ తెప్పించారు. పప్పీ టాయ్. ఆ పప్పీ టాయ్ విష్ణుప్రియ చేతికిచ్చి ఎవరు ఒక్కొక్కరు నామినేషన్ ఉన్న వాళ్ళు పట్టుకుంటే పప్పీ వాయిస్ వస్తే సేఫ్, ఇంకేమన్నా వాయిస్ వస్తే నాట్ సేఫ్. అలాగా నబీలు సేఫ్ అయ్యాడు. గురువారం రాత్రి ఇంకా తర్వాత గురువారం రాత్రి ఎలిమినేట్ అయిన ఆదిత్య ఉంది. పాపం తను వెళ్ళిపోవడం చాలా బాధాకరం.
అది ఆదిత్యవర్మని పిలిపించి అతని జర్నీ చూపించారు. జర్నీ మొత్తం చూపించి తర్వాత ఒక బోర్డు తెప్పించి అందులో ఏంటంటే హగ్ అండ్ పంచ్ అని ఉంటుంది. హగ్ ఎవరెవరికి, పంచ్ ఎవరెవరికి అని చెప్పారు. చెప్తే హగ్ ఏమో నబీలు పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్కి. పంచ్ ఏమో మణికంఠ, సీత, యష్మి, నైనికాకి ఇచ్చి ఎందుకని చెప్పారు. పసలు లేకుండా ఇంకా ఆదిత్య ఓంని పంపించేసిన తర్వాత ఆదిత్య ఓం జెంటిల్మ్యాన్, పర్ఫెక్ట్గా ఆడాడు. తన ఆట ఏదో ఆడాడు, ఎంతవరకు ఆడాడు. ప్రతిదీ స్టార్టింగ్లో అందరితో కలిసి పెద్ద అయినా కదా, పిల్లలు చిల్లర మాటలు ఏదైనా దొర్లుతారేమో, తను కొంచెం దూరంగా ఉండేవాడు అనుకుంటున్నాను నేను. తర్వాత బాగా కలిసిపోయి యాక్టివ్గా ఉన్నాడు. అతను ఎప్పుడు గేమ్ ఆడకుండా అయితే ఉన్నాడు. కానీ అతను ఎందుకు పంపించేశారు? బిగ్ బాస్ ఏం చేసినా బిగ్ బాస్ ఇష్టం కదా. తర్వాత అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. సెండ్ ఆఫ్ ఇచ్చి మిగిలిన వాళ్ళని రేపు సేవ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి. వస్తే వీళ్ళ తాగు తీస్తారు. వాళ్ళు సీనియర్స్ కదా, ఆల్రెడీ ఆడిన వాళ్ళు. కానీ అందులో కూడా ఆ గౌతమ్ అశ్వత్థామ 2.0 అంటారు. ఏమో గేమ్ కావాలి. పోయినసారి బాగా ఆడాక ఫెయిల్ అయిపోయిన అతన్ని మళ్ళీ గెలిపిస్తుంది. ఓకే, ఎనీహౌ ఎప్పటికప్పుడు వీడియో కొంచెం ప్రొలాంగ్ అయింది, పెద్దదయింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఉపయోగపడే వీడియోలో చేస్తాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను సరి చేసుకుంటాను.